తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావుకు అరుదైన గౌరవం లభించింది. మాజీ ప్రధాని పివికి కేంద్రం భారతరత్న అవార్డును ప్రకటించింది. పివితో పాటు మాజీ ప్రధాని చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కు భారతరత్న పురస్కారం ప్రకటించింది. ఎన్నో ఏళ్లుగా పివికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ ఉంది. గత యూపీఏ హయాంలో ఎన్నిసార్లు డిమాండ్ చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. పివికి భారతరత్న ఇవ్వాలని చాలా కాలంగా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది. తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావుకు అరుదైన గౌరవం లభించింది. మాజీ ప్రధాని పివికి కేంద్రం భారతరత్న అవార్డును ప్రకటించింది. పివితో పాటు మాజీ ప్రధాని చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కు భారతరత్న పురస్కారం ప్రకటించింది. ఎన్నో ఏళ్లుగా పివికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ ఉంది. గత యూపీఏ హయాంలో ఎన్నిసార్లు డిమాండ్ చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. పివికి భారతరత్న ఇవ్వాలని చాలా కాలంగా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది. తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావుకు అరుదైన గౌరవం లభించింది. మాజీ ప్రధాని పివికి కేంద్రం భారతరత్నను ప్రకటించింది. పివితో పాటు మాజీ ప్రధాని చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కు భారతరత్న పురస్కారం ప్రకటించింది. ఎన్నో ఏళ్లుగా పివికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ ఉంది. గత యూపీఏ హయాంలో ఎన్నిసార్లు డిమాండ్ చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. పివికి భారతరత్న ఇవ్వాలని చాలా కాలంగా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది. అధ్యక్ష, దేశంలో ఇంత సువిశాలమైనటువంటి భారతదేశంలో 135 కోట్ల జనాభా ఉండే ప్రపంచం యొక్క అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థకి ప్రధానమంత్రి కాగలిగేటువంటి అవకాశం చాలా తక్కువ మందికి చాలా అరుదుగా లభించేటువంటి గొప్ప అవకాశం అధ్యక్ష.
తన యొక్క వ్యక్తిగత ప్రతిభ ద్వారా, అకుంఠితమైనటువంటి దీక్ష ద్వారా ఒక మంచి కార్యసాధకుడిగా పేరు తెచ్చుకున్నటువంటి మన తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి తెలంగాణ ముద్దుబిడ్డ శ్రీ పివి నరసింహారావు గారు. వారు చాలా పదవులు చేశారు, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేశారు. అవన్నీ తీర్మానంలో చెప్తాను. కానీ ప్రధానమంత్రి పదవి అనేది కొంచెం చాలా అరుదుగా దక్కేటువంటి అవకాశం. వారికి లభించవలసినటువంటి మర్యాద కొంత లభించాలనే బాధ తెలంగాణ బిడ్డలుగా మనందరికీ కూడా ఉంది అధ్యక్ష. ఆ వెలితి ఉంది, అందులో సందేహం లేదు. సరే, దానికి బాధ్యులు ఎవరు, మంచివారు, చెడ్డవారు, ఆ మీమాంసలను వెళ్ళదలుచుకోలేదు. కానీ వారు శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న సందర్భం, పివి మన టీవీ అని తెలంగాణ మొత్తం చెప్పుకుంటున్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వాన్ని వారికి భారతరత్న బిరుదు ప్రదానం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ తీర్మానం తమ అనుమతితో అధ్యక్ష. అపార రాజనీతిజ్ఞతకు పర్యాయ పదంగా నిలిచిన మేధో సంపన్నుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, అధ్యక్ష, దేశంలో ఇంత సువిశాలమైనటువంటి భారతదేశంలో 135 కోట్ల జనాభా ఉండే ప్రపంచం యొక్క అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థకి ప్రధానమంత్రి కాగలిగేటువంటి అవకాశం చాలా తక్కువ మందికి, చాలా అరుదుగా లభించేటువంటి గొప్ప అవకాశం అధ్యక్ష. తన యొక్క వ్యక్తిగత ప్రతిభ ద్వారా, అకుంఠితమైనటువంటి దీక్ష ద్వారా ఒక మంచి కార్యసాధకుడిగా పేరు తెచ్చుకున్నటువంటి మన తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి తెలంగాణ ముద్దుబిడ్డ శ్రీ పివి నరసింహారావు గారు. వారు చాలా పదవులు చేశారు, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేశారు. అవన్నీ తీర్మానంలో చెప్తాను. కానీ ప్రధానమంత్రి పదవి అనేది కొంచెం చాలా అరుదుగా దక్కేటువంటి అవకాశం. వారికి లభించవలసినటువంటి మర్యాద కొంత లభించాలనే బాధ తెలంగాణ బిడ్డలుగా మనందరికీ కూడా ఉంది అధ్యక్ష. ఆ వెలితి ఉంది, అందులో సందేహం లేదు. సరే, దానికి బాధ్యులు ఎవరు, మంచివారు, చెడ్డవారు, ఆ మీమాంసలను వెళ్ళదలుచుకోలేదు. కానీ వారు శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న సందర్భం, పివి మన టీవీ అని తెలంగాణ మొత్తం చెప్పుకుంటున్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వాన్ని వారికి భారతరత్న బిరుదు ప్రదానం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ తీర్మానం తమ అనుమతితో అధ్యక్ష. అపార రాజనీతిజ్ఞతకు పర్యాయ పదంగా నిలిచిన మేధో సంపన్నుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి,
తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావుకు అరుదైన గౌరవం లభించింది. మాజీ ప్రధాని పివికి కేంద్రం భారతరత్న అవార్డును ప్రకటించింది. పివితో పాటు మాజీ ప్రధాని చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కు భారతరత్న పురస్కారం ప్రకటించింది. ఎన్నో ఏళ్లుగా పివికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ ఉంది. గత యూపీఏ హయాంలో ఎన్నిసార్లు డిమాండ్ చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. పివికి భారతరత్న ఇవ్వాలని చాలా కాలంగా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది. తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావుకు అరుదైన గౌరవం లభించింది. మాజీ ప్రధాని పివికి కేంద్రం భారతరత్న అవార్డును ప్రకటించింది. పివితో పాటు మాజీ ప్రధాని చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కు భారతరత్న పురస్కారం ప్రకటించింది. ఎన్నో ఏళ్లుగా పివికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ ఉంది. గత యూపీఏ హయాంలో ఎన్నిసార్లు డిమాండ్ చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. పివికి భారతరత్న ఇవ్వాలని చాలా కాలంగా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది. అధ్యక్ష, దేశంలో ఇంత సువిశాలమైనటువంటి భారతదేశంలో 135 కోట్ల జనాభా ఉండే ప్రపంచం యొక్క అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థకి ప్రధానమంత్రి కాగలిగేటువంటి అవకాశం చాలా తక్కువ మందికి, చాలా అరుదుగా లభించేటువంటి గొప్ప అవకాశం అధ్యక్ష. తన యొక్క వ్యక్తిగత ప్రతిభ ద్వారా, అకుంఠితమైనటువంటి దీక్ష ద్వారా ఒక మంచి కార్యసాధకుడిగా పేరు తెచ్చుకున్నటువంటి మన తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి తెలంగాణ ముద్దుబిడ్డ శ్రీ పివి నరసింహారావు గారు, వారు చాలా పదవులు చేశారు, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేశారు. అవన్నీ తీర్మానంలో చెప్తాను. కానీ ప్రధానమంత్రి పదవి అనేది కొంచెం చాలా అరుదుగా దక్కేటువంటి అవకాశం. వారికి లభించవలసినటువంటి మర్యాద కొంత లభించాలనే బాధ తెలంగాణ బిడ్డలుగా మనందరికీ కూడా ఉంది అధ్యక్ష. ఆ వెలితి ఉంది, అందులో సందేహం లేదు. సరే, దానికి బాధ్యులు ఎవరు, మంచివారు, చెడ్డవారు, ఆ మీమాంసలను వెళ్ళదలుచుకోలేదు. కానీ వారు శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న సందర్భం, పివి మన టీవీ అని తెలంగాణ మొత్తం చెప్పుకుంటున్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వాన్ని వారికి భారతరత్న బిరుదు ప్రదానం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ తీర్మానం తమ అనుమతి అధ్యక్ష. అపార రాజనీతిజ్ఞతకు పర్యాయ పదంగా నిలిచిన మేధో సంపన్నుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి,